పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తన కూతుర్ని ప్రేమించాడని ఎలిగేడు మండలం ముప్పిరితోటలో సాయి కుమార్ అనే యువకుని అమ్మాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి ఫ్రెండ్స్తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సాయి కుమార్తె గొడ్డలితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. యువకుని పుట్టినరోజునే హత్య చేయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. సాయంత్రం ఒక 9:30 ప్రాంతంలో పూరెళ్ళ సాయి కుమార్ అనే అబ్బాయికి బర్త్డే సెలబ్రేషన్ కోసం మేము ముప్పిరితోట శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నామని కేక్ కటింగ్ గురించి అని వెళ్ళాము. అక్కడ వెళ్ళాక కేక్ కటింగ్ అంతా అయిపోయింది. అక్కడ మేము కింద కూర్చొని ఉన్నాము. అక్కడ కూర్చొని ఉన్నాక ఒక ఎక్సెల్ బైక్ వేసుకుని ఒక పర్సన్ వచ్చి అక్కడ మేము ముచ్చట పెట్టుకుంటా అంటే మామూలుగా వచ్చి ఆ గుడ్డలు తీసుకొని అతన్ని డైరెక్ట్ మెడ నుంచి వేసినాక మేము ఎవరు అని చూసేసరికి ఆయన సాయి కుమార్ అనే అబ్బాయి చనిపోయిన అబ్బాయి భయపడి ఆ ముప్పిరితోట బొడ్రాయి దాకా వెళ్ళిపోయాడు భయపడుకుంటా. ఆయన కూడా ఆయన వెంబడి ఆయన వదలకుండా అబ్బాయిని గుడ్డలు అందుకొని వెంబడి ఉరికి అక్కడ బొడ్రాయి కాడ మూల మీద కింద పడిపోతూనే గుడ్డలు అందుకొని నరికారు. ఎంతమంది వచ్చి వాళ్ళు ఒక్కరు వచ్చి నరికారు. నేను పోయినా అంతలోపు నాకు వీళ్ళు అందలేదు. నేను ఉరికేసరికి ఆల్రెడీ 4-5 దెబ్బలు కొట్టాను గుడ్డలతో. కొట్టినాక మళ్ళీ నేను పోయి ఆయన దొబ్బేసి తీసుకున్నాక గుడ్డలు నా చేతిలో పెట్టి ఆయన అక్కడి నుంచి అక్కడ పరారు అయిపోయాడు. అంతలోపు ఆ అబ్బాయి పూరెళ్ళ సాయి కుమార్ను ఆ మేడ బ్లీడింగ్ అవుతుంటే మొత్తం బ్లీడింగ్ ఆపుకొని ఆటోలో సుల్తానాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చి ఎందుకు కారణం ఏంటిది? ప్రేమ గురించి అంటే ఇక్కడ లవ్ లోకల్ ముప్పిరితోట అమ్మాయి అంటే వాళ్ళ ప్రేమించుకున్నారు. ఎన్ని రోజుల నుంచి నడుతుంది? 2 years నడుస్తుంది. అంటే ఇప్పుడు చంపిన వాళ్ళు ముదిరాజు ముత్యం సదయ్య అని. అమ్మాయికి ఏమైతుంది? డాడీ. అమ్మాయి వాళ్ళ డాడీ ఫాదర్. కేవలం కులం గురించే సార్. కులం గురించి జరిగింది.